ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 28 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ప్రతి ఒక్కరి పాపాలను పీల్చుకునే ఫస్ట్ క్లాస్ బ్లోటింగ్ పేపర్ ఒక్క శివబాబా మాత్రమే. వారిని స్మృతి చేస్తే పాపాలు సమాప్తమవుతాయి. ప్రశ్న: ఆత్మపై ఏర్పడు అన్నిటికంటే లోతైన గాఢమైన మచ్చ ఏది? దానిని నిర్మూలించేందుకు ఎలాంటి శ్రమ చేయాలి? జవాబు: ఆత్మపై దేహాభిమానపు మచ్చలు చాలా లోతుగా పడి ఉన్నాయి. మాటిమాటికి ఏదో ఒక దేహదారి నామరూపాలలో ఆత్మ చిక్కుకుంటుంది. తండ్రిని స్మృతి చేయకుండా దేహదారుల్నే స్మృతి చేస్తూ ఉంటుంది. పరస్పరంలో ఒకరికొకరు దుఃఖం కలిగించుకుంటూ ఉంటారు. ఈ మచ్చను చెరిపేసేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయండి. పాట: ఓ ప్రాణి నీ ముఖం చూసుకో. ఓం శాంతి. మధురాతి మధురమైన అన్ని సెంటర్లో గల పిల్లలు పాట విన్నారు. ఇప్పుడు స్వయంలో పుణ్యమెంత ఉందో, పాపమెంత నశించిందో పరిశీలించుకోండి. మొత్తం ప్రపంచంలోని సాధు సన్యాసులు మొదలైన వారందరూ ఓ పతిత పావన అని పిలుస్తూ ఉంటారు. పతితుల నుండి పావనంగా చేయవారు ఒక్క తండ్రి మాత్రమే. మిగిలిన వారందరిలో పాపముంది. పాపం ఉండేది ఆత్మలోనే అని మీకు తెలుసు. పుణ్యం కూడా ఆత్మలోనే ఉంటుంది. ఆత్మనే పావనంగా, ఆత్మనే పతితంగా అవుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆత్మలందరూ పతితులుగానే ఉన్నారు. పాపం అనే మచ్చలు ఏర్పడ్డాయి. అందువలన పాపాత్ములు అని అంటారు. ఈ పాపం ఎలా తొలగిపోవాలి? ఏదైనా వస్తువుపై ఇంకు కానీ నూనె కానీ పడితే బ్లోటింగ్ పేపర్ దానిపై ఉంచుతారు. అది దానంతటిని పీలుస్తుంది. ఇప్పుడు మానవులందరూ ఒక్కరినే స్మృతి చేస్తారు. ఎందుకంటే వారొక్కరే బ్లోటింగ్ పేపర్, పతిత పావనులు. వారు తప్ప ఇతరులెవ్వరూ బ్లోటింగ్ పేపర్గా అవ్వలేరు. మానవులు జన్మ జన్మలుగా గంగా స్నానాలు చేస్తూ ఇంకా పతితంగా అయ్యారు. పతితులను పావనంగా చేయువారు ఒక్క శివబాబా. వారే బ్లోటింగ్ పేపర్. అయినా చాలా చిన్న బిందువే, కానీ అందరి పాపాలు నశింపచేస్తారు. ఏ యుక్తితో వారంటున్నారు? కేవలం బ్లోటింగ్ పేపర్ అయినా నన్ను స్మృతి చేయండి, నేను చైతన్యం కదా. ఇది తప్ప ఇక ఏ ఇతర కష్టము మీకు కలగచేయను. ఆత్మవైన నీవు కూడా బిందువే, తండ్రి కూడా బిందువే. వారంటున్నారు, కేవలం నన్ను స్మృతి చేస్తే మీ పాపాలన్నీ నశిస్తాయి. ఇప్పుడు అందరూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. స్మృతి ద్వారా ఎంత పాపం నశించింది? ఎన్ని పాపాలు చేశాను? ఇంకా ఎంత పాపం మిగిలి ఉంది? కానీ ఇది ఎలా తెలియాలి? ఒక్క బ్లోటింగ్ పేపర్ను మాత్రమే స్మృతి చేయండి అని ఇతరులకు కూడా మార్గం తెలుపుతూ ఉండండి. అందరికీ ఈ సలహా ఇవ్వటం మంచిది కదా. ఇది కూడా ఒక అద్భుతం. ఎవరికి సలహా ఇస్తారో వారు స్మృతి చేయటంలో లగ్నమైపోతారు. కానీ సలహా ఇచ్చువారు స్వయంగా స్మృతి చేయరు. అందువలన వారి పాపాలు నశించువు. ఆ ఒక్కరిని మాత్రమే పతిత పావనుడు అని అంటారు. అనేక పాపాలు అంటుకొని ఉన్నాయి. కామ పాపం అన్నిటికంటే నంబర్ 1 పాపం. దేహాభిమాన పాపం అన్నిటికంటే చెడ్డది. ఇప్పుడు బేహద్దు తండ్రి అంటున్నారు, దేహీ అభిమానులుగా అవ్వండి. నన్నొక్కరిని మీరు ఎంతగా స్మృతి చేస్తే మీలో ఏర్పడిన మురికి అంతగా భస్మమైపోతుంది. స్మృతి చేయాలి. స్మృతి చేయమని ఇతరులకు కూడా ఈ మార్గాన్ని తెలపాలి. ఇతరులకు ఎంతగా అర్థం చేయిస్తారో అంతగా మీకు కూడా మేలు కలుగుతుంది. ఈ కర్తవ్యంలోనే మునిగిపోండి. బాబాను స్మృతి చేస్తే పుణ్యాత్ములుగా అవుతారని ఇతరులకు కూడా తెలియచేయండి. అందరికీ పతిత పావనుడు ఒక్కరేనని తెలపటం, అర్థం చేయించటం మీ కర్తవ్యం. జ్ఞాన నదులైన మీరు అనేక మంది ఉన్న ఒక్కరినే స్మృతి చేయండి అని అందరికీ తెలపండి. వారొక్కరే పతిత పావనులు. వారికి చాలా గొప్ప మహిమ ఉంది. వారే జ్ఞానసాగర్లు. వారొక్కరినే స్మృతి చేయటం, దేహీ అభిమానులుగా ఉండటం ఇదొక్కటే కష్టమైన విషయం. తండ్రి మీ కొరకే మాత్రమే కాదు, అన్ని సెంటర్లో ఉన్న పిల్లలందరూ బాబా ఎరుకలో ఉన్నారు. వారు పిల్లలందరినీ చూస్తూ ఉంటారు కదా. మంచి సేవాదారులున్న చోట శివబాబా పుష్పాల తోట ఉంటుంది కదా.
మంచి పూల తోటను మాత్రమే బాబా స్మృతి చేస్తారు. ధనవంతునికి 4-5 మంది పిల్లలున్నా పెద్ద కొడుకునే ఎక్కువగా స్మృతి చేస్తాడు. రకరకాల పుష్పాలుంటాయి కదా, బాబా కూడా తమ పెద్ద పెద్ద తోటలను స్మృతి చేస్తారు. శివ్ బాబాను స్మృతి చేయండి అని ఈ మార్గాన్ని చూపించటం చాలా సులభం. వారొక్కరు మాత్రమే పతిత పావనులు. వారు స్వయంగా అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమవుతాయి. ప్రపంచమంతటికి వారే ఫస్ట్ క్లాస్ బ్లోటింగ్ పేపర్. అందరూ వారినే స్మృతి చేస్తారు. శివబాబాను స్మృతి చేయండి అని ఎవరికైనా ఈ మార్గాన్ని తెలపటం చాలా సులభం. తండ్రి యుక్తి తెల్పించారు. నన్ను స్మృతి చేస్తే మీపై ఏర్పడిన దేహాభిమానం అనే మచ్చ తొలగిపోతుంది. దేహి అభిమానులు కావటమే చాలా శ్రమతో కూడిన పని. బాబాకు ఎవరూ సత్యం చెప్పరు. కొంతమంది చాట్ రాసి పంపిస్తారు, తర్వాత అలసిపోతారు. గమ్యం చాలా గొప్పది. మాయ మీకు గల నషాను ఒక్కసారిగా తుంచేస్తుంది. ఆ తర్వాత చాట్ రాయటం కూడా వదిలేస్తారు. అర్ధకల్పం నుండి ఏర్పడిన దేహాభిమానం సులభంగా వదలదు. తండ్రి అంటున్నారు, కేవలం ఈ వ్యాపారం చేస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేయండి, ఇతరులచే చేయించండి. ఇది అన్నిటికంటే శ్రేష్టమైన వ్యాపారము. స్వయంగా ఎవరు స్మృతి చేయరో వారు ఈ వ్యాపారమే చేయరు. తండ్రి స్మృతి ఇది యోగాగ్ని. దీని ద్వారా పాపాలు భస్మమైపోతాయి. అందువలన పాపాలు ఎంతవరకు భస్మమయ్యాయి అని అడుగుతున్నారు. తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత ఖుషి పాదరస మీటర్ పెరిగి ఉంటుంది. ప్రతి ఒక్కరి మనసును తెలుసుకోగలరు. ఇతరులది కూడా వారి సేవ ద్వారా తెలుసుకోగలరు. ఇతరులకు దారి చూపిస్తారు. తండ్రిని స్మృతి చేయండి. వారు పతిత పావనులు. ఇప్పుడిది పతిత తమో ప్రధాన ప్రపంచం. సర్వాత్మలతో పాటు శరీరాలు కూడా తమో ప్రధానంగా ఉన్నాయి. ఇప్పుడు వాపస్ వెళ్ళాలి. అక్కడ ఆత్మలన్నీ పవిత్రంగా ఉంటాయి. పవిత్రమైతేనే ఇంటికి వెళ్ళగలరు. ఇతరులకు కూడా ఈ దారిని చూపాలి. తండ్రి చాలా సులభమైన యుక్తులు తెలుపుతారు. శివబాబాను స్మృతి చేయండి. ఈ బ్లోటింగ్ పేపర్ను ఉపయోగిస్తే అన్ని పాపాలు పీల్చుకోబడతాయి. మీ వికర్మలు వినాశనమైపోతాయి. ముఖ్యమైన విషయము పవిత్రంగా అవ్వటం. మనుషులు పతితంగా అయ్యారు. అందుకే పతిత పావన రండి, మీరు వచ్చి అందరినీ పావనంగా చేసి వెంట తీసుకెళ్ళండి అని పిలుస్తారు. ఆత్మలన్నింటినీ పావనంగా చేసి తీసుకుపోతానని రాయబడి ఉంది. ఆ తర్వాత ఒక్క పతిత ఆత్మ కూడా ఉండదు. మొట్టమొదట స్వర్గవాసులే వస్తారని కూడా అర్థం చేయించబడింది. తండ్రి ఇచ్చే మందు అందరికీ పనిచేస్తుంది. ఎవరిని కలిసినా వారికి ఈ ఔషధంను ఇవ్వాలి. మీరు తండ్రి వద్దకు వెళ్ళాలని అనుకుంటారు, కానీ ఆత్మ పతితంగా ఉన్నందున వెళ్ళలేకున్నారు. పవిత్రమైతే వెళ్ళగలరు. ఓ ఆత్మలారా, నన్ను స్మృతి చేస్తే నేను తీసుకెళ్తాను. అచ్చటి నుండి మిమ్మల్ని సుఖంలోకి తీసుకెళ్తాను. మళ్ళీ ప్రపంచం పాతదైనప్పుడు మీరు దుఃఖాన్ని అనుభవిస్తారు. నేనెవ్వరికీ దుఃఖంనివ్వను. ప్రతి ఒక్కరూ స్వయాన్ని నేను స్మృతి చేస్తున్నానా అని పరిశీలించుకోవాలి. ఎంత స్మృతి చేస్తారో అంత ఖుషి పాదరస మీటర్ పైకెక్కుతుంది. చాలా సహజమైన మందు. ఇతర సాధు సత్పురుషులు మొదలైన వారెవ్వరికి ఈ మందును గురించి తెలియదు. దీనిని గురించి ఎక్కడా రాయబడి లేదు. ఇది పూర్తిగా కొత్త విషయం. పాపాల ఖాతా శరీరానికి అంటుకొని ఉండదు. సూక్ష్మమైన ఆత్మ బిందువులోనే పూర్తి పాత్ర అంతా నిండి ఉంది. ఆత్మ పతితమైనందున దాని ప్రభావం శరీరంపై కూడా పడుతుంది. ఆత్మ పవిత్రమైతే శరీరం కూడా పవిత్రమైందే లభిస్తుంది. ఆత్మనే సుఖీగా దుఃఖీగా అవుతుంది. శరీరానికి దెబ్బ తగిలితే ఆత్మకు దుఃఖం కలుగుతుంది. దుఃఖిస్తున్న ఆత్మ సుఖంను అనుభవిస్తున్న ఆత్మ అని కూడా అంటారు. ఇంత చిన్న ఆత్మ ఎంతో పెద్ద పాత్రను అభినయిస్తుంది. ఆశ్చర్యం కదా. తండ్రి సుఖంనిచ్చువారు, అందుకే వారిని స్మృతి చేస్తారు. రావణుడు దుఃఖమిస్తాడు. మొట్టమొదట వచ్చేది దేహాభిమానం. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇందులో చాలా శ్రమ ఉంది. బాబాకు తెలుసు. సత్యమైన హృదయంతో ఏ యుక్తితో స్మృతి చేయాలో అలా కొంతమంది కష్టంగా స్మృతి చేస్తారు. ఇక్కడ ఉన్న చాలామంది మర్చిపోతారు. దేహీ అభిమానులుగా ఉంటే ఏ పాపం చేయరు. తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు, చెడు వినకు, ఇది కోతుల కొరకు కాదు.
ఇది మనుషుల కొరకే. మనుషులు కోతుల వలె ఉన్నారు, అందుకే కోతి బొమ్మలను తయారు చేశారు. చాలామంది మొత్తం రోజంతా వ్యర్థంగా గడుపుతారు. అందువలన తండ్రి అర్థం చేయించవలసి వస్తుంది. చాలా సెంటర్లో ఒకరికొకరు దుఃఖంనే కలిగించుకునేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది తండ్రి స్మృతిలో ఉండే చాలా మంచి పిల్లలు కూడా ఉన్నారు. మనస వాచ కర్మన ఎవరికి దుఃఖంను ఇవ్వరాదని భావిస్తారు. వాచా ద్వారా ఎవరికైనా దుఃఖం ఇచ్చారు అంటే దుఃఖితులై మరణిస్తారు. తండ్రి అంటున్నారు, పిల్లలైన మీరు అందరికీ సుఖంనే ఇవ్వాలి, దేహి అభిమానులుగా అవ్వండి అని అందరికీ తెలియచేయండి. తండ్రిని స్మృతి చేయండి. అయితే ధనం ఇచ్చిపుచ్చుకునే విషయం ఏదీ లేదు. కేవలం ప్రియమైన తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు భస్మైపోతాయి. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. భగవాను వాచ మన్మన భవ. ఒక్క తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ఇక ఏ ఇతర విషయాన్ని పరస్పరంలో మాట్లాడకండి. కేవలం తండ్రిని స్మృతి చేయండి. ఇతరుల కళ్యాణం చేయండి. మీ స్థితి ఎంత మధురంగా ఉండాలి అంటే ఎవరు వచ్చి చూసినా బాబా పిల్లలు కూడా బ్లోటింగ్ పేపర్లే అని అనాలి. ఇప్పుడు ఇంకా ఆ స్థితి రాలేదు. బాబాను ఎవరైనా అడిగితే బ్లోటింగ్ పేపరే కాదు, మామూలు కాగితంగా కూడా అవ్వలేదు అని చెప్తారు. బాబా అన్ని సెంటర్లోని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బొంబాయి, కల్కట్టా, ఢిల్లీ అన్ని చోట్ల పిల్లలైతే ఉన్నారు కదా, ఫలానా వారు చాలా విసిగిస్తున్నారు అనే రిపోర్ట్ కూడా వస్తూ ఉంటుంది. పుణ్యాత్మగా చేసేందుకు బదులు ఇంకా పాపాత్మగా తయారు చేస్తారు. ఎవరైనా అడిగితే బాబా వెంటనే తెలుపుతారు. శివబాబాకు అన్ని విషయాలు తెలుసు. వారి వద్ద అందరి లెక్కాచారం ఉంది. ఈ బాబాకు కూడా తెలపగలరు. ముఖం చూస్తూనే అంతా తెలిసిపోతుంది. వీరు బాబా స్మృతిలో మస్తీగా ఉన్నారు. వీరి ముఖమే సంతోషకరంగా దేవతల వలె ఉంది. ఆత్మ సంతోషంగా ఉంటే శరీరం కూడా చూసేందుకు ఖుషీగా అనిపిస్తుంది. శరీరానికి దుఃఖం కలిగితే ఆత్మకు దుఃఖం అనుభవం అవుతుంది. అందరికీ ఒకే విషయం వినిపిస్తూ ఉండండి. శివబాబా అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తాయి. కానీ వారు కృష్ణ భగవాను వాచ అని రాసిస్తారు. కృష్ణుణ్ణి చాలామంది స్మృతి చేస్తారు, కానీ పాపాలు నశించవు. ఇంకా పతితంగా అయిపోయారు. ఎవరిని స్మృతి చేయాలో పరమాత్మ రూపమేమిటో వారికి తెలియదు. సర్వవ్యాపి అనుకున్న ఆత్మ ఎలా నక్షత్రమో పరమాత్మ కూడా ఒక నక్షత్రమే. ఎందుకంటే ఆత్మనే పరమాత్మ అని అంటారు. కావున ఈ లెక్కతో కూడా అయినా ఒక బిందువుగా ఉన్నారు. చిన్నదైన బిందువు ప్రవేశమవుతుంది. బిందువులందరికీ తెలుపుతున్నారు, పిల్లలు నన్నొక్కరినే స్మృతి చేయండి. అవయవాల ద్వారా మాట్లాడతారు. అవయవాలు లేకుంటే ఆత్మ శబ్దం చేయలేదు. ఆత్మ పరమాత్మల రూపం ఒకటే కదా అని మీరు వారిని అడగవచ్చు. పరమాత్మను పెద్ద లింగ రూపమని లేక వేరే అని అనలేము. తండ్రి అంటున్నారు, నేను కూడా ఇటువంటి బిందువునే, కానీ నేను పతిత పావనుడును. ఆత్మలైన మీరందరూ పతితులు. ఇది చాలా డైరెక్ట్ విషయం. ఇప్పుడు దేహి అభిమానులుగా అయి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇతరులకు కూడా దారి చూపించండి. నేను 2 పదాలు మాత్రమే చెప్తున్నాను, మన్మనా భవ. కొంచెం వివరంగా తెలుపుతున్నాను. ఇవన్నీ కొమ్మ రెమ్మలు. మొదట సతో ప్రధానం. సతో రజో తమోలోకి వస్తాయి. పాపాత్ములుగా అయినందున ఎన్నో మచ్చలు ఏర్పడతాయి. అవి ఎలా నశించాలి? గంగా స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భావిస్తారు, కానీ అది శరీరానికి స్నానం. ఆత్మ తండ్రిని స్మృతి చేస్తేనే ఆత్మ పావనంగా అవుతుంది. దీనిని స్మృతి యాత్ర అని అంటారు. ఇవి చాలా సహజమైన విషయాలు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తున్నారు. గీతలో కూడా దీన్ని గురించే తెలియచేశారు. మన్మనా భవ. వారసత్వం అయితే తప్పకుండా లభిస్తుంది. కేవలం నన్ను స్మృతి చేస్తేనే పాపాలు నశిస్తాయి. మన తండ్రి అవినాశి బ్లోటింగ్ పేపర్ కదా. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు పావనమైపోతారు. తర్వాత మళ్ళీ రావణుడు పతితంగా చేస్తాడు. కావున ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి కదా. స్మృతి చేయని వారు కూడా ఉంటారు. వారి గతి ఏమవుతుంది? తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మిగిలిన విషయాలన్నీ వదిలేయండి, ఒక్క విషయం మాత్రమే గుర్తుంచుకోండి.
దేహీ అభిమానులుగా తయారై నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇది చాలు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుందని మీకు తెలుసు. ఆత్మనే సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. ఎప్పుడూ పరస్పర హృదయాలను దుఃఖపరుచుకోకండి. ఒకరికొకరు సుఖాన్ని ఇచ్చుకోవాలి. ఇదే మీ వ్యాపారం. చాలామంది పరస్పరం దుఃఖం కలుగ చేసుకుంటూ ఉంటారు. పరస్పర దేహ స్మృతుల్లో చిక్కుకుని ఉంటారు. పూర్తి రోజంతా ఒకరినొకరు స్మృతి చేసుకుంటూ ఉంటారు. మాయ కూడా చాలా శక్తివంతమైనది. బాబా పేరు చెప్పారు, అందువలన బాబా అంటున్నారు, పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వండి. జ్ఞానమేమో చాలా సులభం, స్మృతి చేయటమే కష్టమైనది. ఆ జ్ఞానాన్ని 15-20 సంవత్సరాలు చదువుకుంటారు. చాలా సబ్జెక్టులు ఉంటాయి. ఈ జ్ఞానం చాలా సులభమైనది. డ్రామాను తెలుసుకొనుట ఒక కథ. మురళి నడిపించటం పెద్ద విషయమేమీ కాదు. చాలా కష్టమైంది స్మృతి చేయటం. బాబా మళ్ళీ అంటున్నారు, ఇది డ్రామా అయినా పురుషార్థం చేస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేస్తే యోగాగ్నిలో మీ పాపాలు భస్మైపోతాయి. మంచి మంచి పిల్లలు ఇందులో ఫెయిల్ అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎప్పుడూ ఎవరిని దుఃఖపెట్టరాదు. అందరికీ సుఖంను ఇవ్వాలి. ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. అందరికీ తండ్రి స్మృతిని కలిగించాలి. సెకండ్ పాయింట్, పాపాల మచ్చలను తొలగించుకునేందుకు దేహీ అభిమానులుగా అయ్యి అవినాశి బ్లోటింగ్ పేపర్ అయిన తండ్రిని స్మృతి చేయాలి. మీ స్థితి ఎంత మధురంగా ఉండాలి అంటే మీ ద్వారా అందరికీ కళ్యాణం జరుగుతూ ఉండాలి. ఈరోజు వరదానము. మీ శ్రేష్టత ద్వారా నవీనత యొక్క జెండాను ఎగరేసే శక్తి స్వరూప భవ. ఇప్పుడు సమయానుసారం, సమీపత అనుసారం శక్తి రూపం యొక్క ప్రభావాన్ని ఇతరులపై వేస్తున్నప్పుడు అంతిమ ప్రత్యక్షతను సమీపానికి తీసుకురాగలరు. ఎలాగైతే స్నేహము మరియు సహయోగాన్ని ప్రత్యక్షం చేశారో అలా సేవ యొక్క దర్పణంలో శక్తి రూపాన్ని అనుభవం చేయించండి. ఎప్పుడైతే మీ శ్రేష్టత ద్వారా శక్తి రూపం యొక్క నవీనతా జెండాను ఎగరేస్తారో అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. తమ శక్తి స్వరూపం ద్వారా సర్వశక్తివంతుడైన తండ్రిని సాక్షాత్కారం చేయించండి. స్లోగన్: మనసా ద్వారా శక్తులను మరియు కర్మ ద్వారా గుణాలను దానమివ్వటమే మహాదానం. అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయంగా నిశ్చింతంగా ఉండండి. నా పిల్లలు విఘ్న వినాశక ఆత్మలు, పూజ ఆత్మలు. ఈ పిల్లలు తండ్రి కంటే ముందు ఉన్నారు అని తండ్రికి తన పిల్లలపై పూర్తి నమ్మకం ఉంది. నిమిత్తంగా అయి సదా తండ్రిని కూడా నిశ్చింతంగా చేసేవారు, సదా సంతోషకరమైన వార్తను వినిపించే ప్రతి ఒక్కరూ విశేషమైన వారు. స్వయంలో కూడా ఇటువంటి నమ్మకం ఉంచి ఇదే స్మృతి స్వరూపంలో ఉంటే విజయులుగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి.